అమెరికా ఒత్తిడితో ఆపరేషన్ సింధు నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులైన మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ను కొనసాగించడం అన్యాయమని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. ఇకనైనా ఆపరేషన్ కగార్ నిలిపివేసి మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో గద్దర్ సతీమణి విమల, కూతురు వెన్నెల, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ నారాయణమూర్తి, జేబీ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కులను, మానవతా విలువలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని కోదండరాం అన్నారు. ఏ ప్రభుత్వానికైనా ప్రజలను చంపే హక్కు లేదని, నిలువరించే అధికారం మాత్రమే ఉందని పేర్కొన్నారు. So what? But don't wait. They are the children of our country. All people are happy. ఒక చట్ట వ్యతిరేకమైన ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చాలా కీలకమైందంటే ఇట్లాంటి సందర్భాలలో మనం అర్థం చేసుకోవాల్సిన కనీసమైన విషయాలు ఏంటి అంటే, అసలు ఏదైనా ఒక ఆందోళన తలెత్తిందంటే దానికి మూల కారణం ఒక ఏవో సామాజిక ఆర్థిక పరిస్థితి. ఆ సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఆ కారణాలను మనం వెతికిపట్టి వాటిని రూపుమాపటానికి ప్రయత్నం చేయకుండా ఆ ఉద్యమాలు పోవు. కాబట్టి చాలా కీలకం అట్లాంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం. ఆపరేషన్ కగార్ని నిలిపివేయాల్సిందిగా భారతీయ ప్రజలంతా తీసుకుంటున్నారు. ఎలాగైతే సింధూర్ ఆపరేషన్ని నిలిపివేయడం జరిగింది.